ఐపీఎల్ 19వ సీజన్ లో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ప్లే ఆఫ్ చేరుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య 67వ మ్యాచ్ ఇవాళ నిర్వహించనున్నారు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ రెండు జట్లు తలపడతాయి. రాత్రి 7:30 ప్రారంభం కానుండగా వర్షం విలన్ గా మారే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. టాస్ పడే సమయానికి 60 నుంచి 70% వర్షం పడే ఛాన్స్ ఉన్నట్లు చెబుతున్నారు వాతావరణ శాఖ. ఈ క్రమంలో హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు మ్యాచ్ తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. అయితే వర్షం పడితే టాస్ కాస్త ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్ మాత్రం ఖచ్చితంగా నిర్వహిస్తారని అంటున్నారు. ఒకవేళ మ్యాచ్ ఆడలేని పరిస్థితి ఉంటే రద్దయ్యే ఛాన్సులు ఉంటాయి. అదే జరిగితే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు నష్టమే జరుగుతుంది. 16 పాయింట్లు దక్కించుకున్న హైదరాబాద్ మ్యాచ్ రద్దయితే 17 పాయింట్లు సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. అలా జరిగితే 3వ స్థానంలోనే సన్ రైజర్స్ హైదరాబాద్ ఉంటుంది. టాప్ 2 కి చేరుకోవడం కష్టమే. అలా కాకుండా మ్యాచ్ సక్రమంగా జరిగి బెంగళూరు పైన భారీ స్కోర్ తేడాతో హైదరాబాద్ గెలిస్తే టాప్ 2 లో చేరే అవకాశం ఉంటుంది. కానీ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయినా పిచ్ పరిస్థితులు మారిపోయినా సరే ఎస్ఆర్హెచ్ కు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ అనుకున్నట్టుగా ఆర్సీబీపై భారీ విజయం సాధించడం అంటే అది మామూలు విషయం కాదు. 140 పరుగులకే కట్టడి చేసి 11 ఓవర్లలోనే మ్యాచ్ ని ముగియాలంటే అది మామూలు విషయం కాదు. అటు బౌలింగ్ బ్యాటింగ్ లోను సమవిద్యులుగా ఉన్న జట్టును, అందులోనూ టాప్ 1 లో ఉన్న జట్టును అలా దారుణంగా ఓడించడం అంటే అది మామూలు విషయం కాదు. దీంతో వర్షం పడకపోయినా కూడా మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందే తప్ప భారీ తేడాతో గెలవడం మాత్రం అసంభవం.